ఆచి చికెన్ మసాలా. నేడు శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముడు సీతారామ కళ్యాణానికి భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కళ్యాణ వేడుకను తిలకించేందుకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. భద్రాచలం వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను సుమారు 2 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అందులో భాగంగా అటు రామాలయంతో పాటు ఆలయ ప్రాకారాలను వివిధ రకాల రంగులతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు కన్నుల పండుగ కనిపించే విధంగా శ్రీరామ నవమి కళ్యాణ వేడుకకు ముస్తాబు చేశారు. కాగా స్వామి వారికి పట్టు వస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున సమర్పించనున్నారు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే ఆలయ ప్రాంగణాన్ని మొత్తం ముస్తాబు చేస్తున్నారో కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి భద్రాచలం నుంచి మా ప్రతినిధి తిరుపతిరావు అందుబాటులో ఉన్నారు. రైట్ తిరుపతిరావు. కళ్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. కళ్యాణ మండపాన్ని పుష్పమాలలతో అందంగా అలంకరించారు. గతేడాది మాదిరిగానే కళ్యాణ మండప ప్రాంగణంలో ఎండవేడి నుంచి భక్తుల సేద తీరేందుకు అటు పొగమంచు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పలు చోట్ల తాత్కాలిక విశ్రాంతి మందిరాలను కూడా ఏర్పాటు చేశారు. 2000 మందికి పైగా పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. దేవస్థానం అధికారులు భక్తుల కోసం 3 లక్షల లడ్డూలు, 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి 406 బస్సులను నడుపుతున్నారు. భద్రాచలంలో శ్రీరాముల వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి భద్రాచలం నుంచి మా ప్రతినిధి తిరుపతిరావు అందుబాటులో ఉన్నారు. తిరుపతిరావు, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కూడా ఉంది కదా, ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? గుడ్ మార్నింగ్. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంలో కొలువైనటువంటి భద్రాద్రి రామయ్య కొలువులో భద్రాచలంలో అయితే శ్రీరామనవమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి చెప్పాలి. నిన్న సాయంకాలం 6 గంటలకు స్వామివారి ఎదుర్కోల కార్యక్రమం అంటారు. ఈ యొక్క పెళ్లి కార్యక్రమం అయితే కళ్యాణ కార్యక్రమం అయితే మొదలైందని చెప్పాలి. ఏదైతే భద్రాచలంలో పరిసర ప్రాంతం మొత్తం కూడా శ్రీరామనామంతో మారుమోగుతున్న పరిస్థితి మనం కొనసాగుతున్న పరిస్థితి. ఈ రోజు 10:30 గంటల నుంచి కూడా స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. 12 గంటలకైతే మిథిలా స్టేడియంలో 12 గంటల అభిజిత్ లగ్నమున స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి కళ్యాణానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్వామివారి మరి నిమిషాలు గంటల్లోనే స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ యొక్క మిథిలా స్టేడియంలోనే మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి ఏకశిలా ఉన్నటువంటి ఈ యొక్క మండపంలో అయితే స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును. కావున ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు కావచ్చు, ఇటు ముత్యాల తలంబ్రాలు కావచ్చు, ఈ 2 కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంకి అందజేయనున్నారు. సీఎం దంపతులతో ఇద్దరు కూడా వచ్చి స్వామివారికి ఈ యొక్క పట్టు వస్త్రాలు కావచ్చు, ముత్యాల తలంబ్రాలు కూడా ఈ యొక్క అందజేయనున్నారు. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు 580 కోట్లతోటి ఈ యొక్క అభివృద్ధి భద్రాచలం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ మనం మధ్యలో స్టేడియంలో చూసుకుంటే మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తంగా వివిఐపి కాడి నుంచి సాధారణ భక్తులు కూడా స్వామివారి కళ్యాణాన్ని తిలకించే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మిథిలా స్టేడియంలో చలవ పందిరితో పాటు కూలర్లు, ఏదైతే ఫాగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తంగా ఈ యొక్క ఏర్పాట్లు కూడా జిల్లా మంత్రులు అయితే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు సమీక్ష సమావేశం నిర్వహించి ఇక్కడ జిల్లా కలెక్టర్ అంకిత్ తోటి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితిని. మొత్తంగా ఈ రోజు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం తిలకించేందుకైతే వేలాది మంది భక్తులు అయితే ఈ యొక్క కళ్యాణం తిలకించేందుకైతే మిథిలా స్టేడియం చేరుకుంటున్న పరిస్థితి. దాదాపు 30 నుంచి 35 వేల మంది కూడా ఈ యొక్క
కళ్యాణాలను తిలకించేందుకు అయితే మిగిలిన శ్రేణులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కొనసాగుతుంది. మొత్తంగా ఈ యొక్క వేలాది మంది భక్తుల కోసం అయితే ఇక్కడ మిథిలా స్టేడియం చేరుకోలేనటువంటి భక్తుల కోసం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి కళ్యాణానికి పట్టు వస్త్రాలు కావచ్చు, ముత్యాల తలంబ్రాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమర్పించున్నారు. ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఈ యొక్క కళ్యాణం తిలకించేందుకు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైన చెప్పాలి. దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బందితో అయితే ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే పెద్ద ఎత్తున భారాలు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, తిరుపతిలో ఇప్పటికే చూసుకుంటే ఏదైతే భక్తులు అక్కడికి చేరుకుంటున్నారో వాళ్ళకి సౌకర్యాలకి సంబంధించి కానీ, ప్రసాదానికి సంబంధించి కానీ, ముత్యాల తలంబ్రాలకి సంబంధించి కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతుంది? ఏదైతే మనకి కళ్యాణం అనంతరం అయితే స్వామివారి ముత్యాల తలంబ్రాలు అందజేసేందుకైతే ఇక పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు 12 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 12 కౌంటర్లలో కూడా లడ్డు ప్రసాదం కావచ్చు, ముత్యాల తలంబ్రాలు కూడా ఈ యొక్క అందజేసే అవకాశం కనపడుతుంది. మొత్తంగా స్వామివారి కళ్యాణం తిలకించేందుకు భక్తులు భారాలు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈ యొక్క మిథిలా స్టేడియంలో దాదాపు 30 నుంచి 35 వేల మంది ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తంగా ఈ రోజు సీఎం రాకతోడైతే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పడుతుంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇక సీఎం వస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ బాంబ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా మరి గంట వ్యవధిలోనే ఇక్కడికి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సీఎం రానున్నారు. ఇక్కడ సారపాకలో ఉన్నటువంటి హెలిప్యాడ్ కి చేరుకుంటారు. 10:30 గంటలకు హెలిప్యాడ్ చేరుకుని హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి నేరుగా బై రోడ్డు ద్వారా అయితే ఇక్కడికి భద్రాచలం మిథిలా స్టేడియం చేరుకుంటారు. ఇక్కడ కళ్యాణం తిలకించిన అనంతరం అయితే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినటువంటి 580 కోట్లతోటి అభివృద్ధి ఆలయ అభివృద్ధి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా చేయనున్నారు. మొత్తంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పాలి. ఈ రోజు 10 గంటల నుంచి కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనున్నది. రేపు పట్టాభిషేకం కోసం కూడా రేపు గవర్నర్ వస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో మీరు చెప్పినట్లుగానే అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపనలు చేసే అవకాశం ఉందంటున్నారు కదా, మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు ఆలయానికి సంబంధించి? ఏదైతే దశాబ్ద కాలం నుంచి కూడా తెలంగాణ అప్పటి నుంచి కూడా ఈ యొక్క భద్రాచలం అభివృద్ధి నోచుకున్న పరిస్థితి లేదు. ఒక భద్రాచలం మాత్రం యొక్క నిధులు కూడా కేటాయించిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే దాదాపు ఒక 2 సంవత్సరాల వ్యవధిలో 580 కోట్లు శాంక్షన్ ప్రకటించడం జరిగింది. నిన్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం అంటే ఆలయ పరిసర ప్రాంతం మొత్తం కూడా వెల్లడుపుగా చేసే విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానఘాట్లు కావచ్చు, గోదావరి తీర ప్రాంతాలు కావచ్చు పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు సాగుతుంది. ఈ రోజు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకైతే మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ తిరుపతి. ప్రస్తుతం భద్రాచలంలో శ్రీరాముల వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణం, రేపు అంటే 28న పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. మిథిలా స్టేడియంలో అశేష భక్త జన సందోహం మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు 3 లక్షల స్వామివారి లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు. ఇక అలాగే స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కూడా సిద్ధం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.